అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో టీ దినోత్సవ వేడుకలో భీమవరం జేపీ రోడ్లోని టీ లీఫ్ సెంటర్ నందు టీ ప్రియులతో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అవును, ఒక టీ తాగితే ఎంతో మంచి ఐడియాలతో తన జీవితాన్ని ప్రభావితం చేయడానికి టీ ఎంతో ఉపయోగపడుతుందని, మానవుని జీవితంలో ప్రతినిత్యం ఆహారం కన్నా ముందు మంచినీటితో ఆహార వ్యవస్థ ప్రారంభమవుతుందని, టీ వినియోగం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా ధనికుల నుండి పేదల వరకు అన్ని కాలాల్లో అన్ని వర్గాల వారు టీని సేవిస్తారని, ఆహారం లేకుండా టీ ఎంతో మంది జీవనం సాగిస్తారని, టీ తాగకపోతే కొంతమంది ఆలోచన శక్తి కూడా కోల్పోతారని, టీ తాగడం ద్వారా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా తమ పనులు చేసుకుంటూ ఉంటారని, ప్రస్తుత కాలంలో టీ వినియోగం పెరగడం ద్వారా అనేక ప్రొడక్టుల ద్వారా టీ షాపింగ్లు పట్టణాల్లో నగరాలు ఏర్పాటు చేయడంతో రకరకాల పేర్లతో టీ ప్రొడక్టులు నూతనంగా వెలుగులోకి వచ్చాయని అన్నారు. ఎంతో మంది టీ అమ్మకాల ద్వారా గ్రామాల నుండి నగరాల వరకు వీటి మీద ఎన్నో కుటుంబాల జీవనం సాగిస్తున్నారని అన్నారు. అనంతరం టీ లీఫ్ సెంటర్ వారు టీ ప్రియులకు ఉచితంగా టీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, దీపు, ఏడుకొండలు, మణికంఠ, సిహెచ్ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. అది ఒక సమయం కూడా లేకుండా రాత్రి అయినా పగలైనా, ముఖ్యంగా వర్షాకాలం అయినా, ఎండాకాలం అయినా, శీతాకాలం అయినా సరే ఈ టీ తాగినది ప్రతి ఒక్కరు కూడా అవసరం. ఈ టీతో మంచి ఎనర్జీ, ఒక మంచినీరు ఏదైతే మనం ప్రధానంగా వాడుతూ ఉంటామో దాని తర్వాత వాడే దాంట్లో టీ రెండవది. ముఖ్యంగా ఈ టీ భోజనం లేకపోయినా ఉండొచ్చేమో, కానీ టీ తాగిందే చాలా వరకు కూడా ఏ పనులు కూడా సక్రమంగా జరగవు. చాలా మందికి అయితే మైండ్ సెట్ అనేది టీ తాగకపోతే ఎదరికెళ్ళే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఈ టీ అనేది ముఖ్యంగా ధనికుల నుంచి పేదవారి వరకు కూడా అన్ని వర్గాలు కూడా ఈ టీ తాగితే కానీ పనిచేయరు. ముఖ్యంగా ఈ టీ అనేది గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ ఫార్ములాస్ వచ్చినాయి. ఆ టీ నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులు రకరకాలుగా అల్లం టీ, బెల్లం టీ, అలాగే మసాలా టీ, ఇంకా గ్రీన్ టీ, బాదం టీ, ఇలాగ అనేక రకాలతో టీ అనేది అనేక రకాల ఫార్ములాలు ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి ఇప్పుడు చాలామంది టీ మీద కూడా జీవనం చేసేటువంటి క్యాంటీన్స్ ద్వారా కానీ చాలామంది జీవిస్తున్నారు. ఈ టీ అనేది చాలా ఎనర్జీ. డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, చాలామంది టీ తాగమని చెప్తారు, అదే లిమిట్గా తాగమంటారు. ఆ టీ తాగితే కానీ చాలా వరకు మనకు పనులన్నీ కూడా ఎదరికెళ్ళవు. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా టీ ప్రియులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి టీ రాబోయే రోజుల్లో ఇంకా అనేక ఫార్ములాతో ముందుకు వస్తుందని టీ ప్రియులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది.